క్రైస్తలో సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. సంఘము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23. ప్రారంభం నుండి ఇశ్రాయేలీయులు దేవుని మహిమతో నింపబడవలనని దేవుని ఏర్పాటై ఉండెను. ఈ కారణము చేతనే అరణ్యమునందు ప్రత్యక్షపు గుడారమును, యెరూషలేములో దేవాలయపు నిర్మాణమును పూర్తి కాగా యెహోవా తేజస్సు మందిరమును నింపినని చూచుచున్నాము. నిర్గమకాండం 40:34, 2 దినవృత్తాంతముల గ్రంథం 7:1 చూడగలము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:16. నేను వారిలో నివసించి సంచరించునని దేవుడనిచున్నాడు. నిన్ను ఏర్పరచుకున్నటలో దేవుని ఉద్దేశమేమి? నీ వెండి బంగారములు ఆయనకు అవసరం లేదు. ఆయన తేజస్సు నీలో ప్రవేశించి నీవు ఆయన ఆలయముగా నుండుటకే ఆయన నిన్ను ఏర్పరచుకొనెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.